మిత్రులారా, మొదట ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మీ అందరికీ ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి అక్క సీతక్క గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. యువజన కాంగ్రెస్ సంబంధించి ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతసేపు పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు, చాలా బ్రహ్మాండంగా అన్ని విషయాలు కూడా. కాంగ్రెస్ పార్టీలో యువత విభాగం అంటేనే క్రమశిక్షణకు మాకు లేదు. వీళ్ళందరూ క్రమశిక్షణ ఉన్నారా? ఉన్నారా? సంతోషం. యువత అంటే ఏంటి? నాకు అక్క చెప్పింది కదా, శక్తి, పవర్ చెప్పిందా? ఇందాక మిత్రుడు మాట్లాడుతున్నాడు యూత్ కాంగ్రెస్ అనే గొంతు చూసుకొని. ఇది ఎంతమంది అరుస్తున్నారు? మీ గొంతులకు వెళ్ళి రావాలి. ఇప్పుడు చెప్పు, యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ డబల్ రావాలి. అక్కడ ఉన్నట్టు సంబంధ సాధక గద్దెగా ఉన్నట్టు వాళ్ళకి వినపడాలి. యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. మరొకసారి యూత్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ గురించి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మన నాయకులు కూడా ఒక రెండు విషయాలు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు భారతదేశం తెలిసింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. భారతదేశం కోసం ఆ కుటుంబం సర్వత్యాగం చేసి బ్రిటిష్ హయాంలో ఉన్నప్పుడైనా సరే, నెహ్రూ గారి తాతల సమయం నుంచి కూడా ఆ రోజు దేశంలో దాదాపు ఒక పావులంటూ ఆస్తున్న కుటుంబం ఆ కుటుంబం. ఈరోజు దేశం కోసం జీవితాలను కూడా త్యాగం చేసిన రోజు గాంధీ కుటుంబం. గాంధీ కుటుంబం దండగా ఉంటాం. ఎందుకంటే గాంధీ కుటుంబం ఈరోజు ఆస్తుల కోసమో పదవుల కోసమో ఆశపడలేదు. ఈ తాగుడు కంటే, వివిధ వ్యామోహాలు అన్నింటికంటే పదవి వ్యామోహం చాలా చెడ్డది. అదే ఉంది మోడీ గారు, అదే ఉంది నరేంద్ర మోడీకి. కానీ మా రాహుల్ గాంధీ గారు ఏ రోజు పదవి కోసమో డబ్బు కోసమో ఆస్తుల కోసమో దేనికి ఏ రోజు కూడా పెంపర్లు ఆడలేదు. మీ అందరికీ తెలుసు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి కూర్చో ఆయన చేతిలో ఉండే. ఆయన కూర్చోవాలనుకుంటే 2 నిమిషాల్లో మంత్రి అయ్యేవాడు, ప్రధానమంత్రి కూడా అయ్యేవాడు. కానీ ఒక సాధారణ ఎంపీగానే ఉన్నాడు. అందరితో పాటు 543 మంది ఎంపీలు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా ఎంపీగానే ఉండే ఆయన రాజకీయాలు. తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నది. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు అయిపోయింది, 2 టైర్లు కాల్చేస్తాం, 2 జెండాలు బట్టి అడ్డంగా 10 మంది ఉంటే రాదు. ప్రతి ఒక్కరూ గుండె నిబ్బరం చేసుకొని రోడ్డు మీద ఎక్కాల్సిన సమయం వాస్తవమైందని అందరూ తెలియదు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కాదు, బరాబర్ శక్తి. ఆ నమ్మకం, ఆ శక్తి, ఆ వ్యవహారం అన్ని నీ గుండెలో నింపుకుంటే నువ్వు యువజన కాంగ్రెస్ నాయకుడు అయితే. అవును, ఎందుకు? వా కుటుంబంలో ఎవరు వారి స్వభావాల కోసం బతకలే. నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకోండి, ఇందిరాగాంధీ గారు కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఈరోజు సోనియా, రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశం కోసమే ఉన్నారు తప్ప వారి స్వార్థం కోసం వేరే కూడా. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన స్వార్థం కోసం పనిచేయాలి.
అటువంటి నాయకులు అగ్రస్థానంలో ఉన్నారు. ఈరోజు ఎక్కడ చనిపోయి ఎక్కడ ఉన్నా మనం ఈరోజు గుర్తు చేసుకునే పరిస్థితిలో అది కాంగ్రెస్ పార్టీ. విలువలతో కూడుకున్న పార్టీ. ఎవరో ఇద్దరు ముగ్గురు సన్నాసులు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ చరిత్రను మారుతామంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ చరిత్ర ఎవరు మార్చలేరు అని అందరికీ తెలియదు. గాంధీ కుటుంబం గురించి మీ అందరికీ తెలుసు. ఆ కుటుంబం అడుగుదాడల్లో దేశం కోసం పనిచేసిన మరొక నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎంతమంది తెలుసు? ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి గారు? భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఆయన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల గురించి ఒక రైల్వేలో పనిచేసినటువంటి అధికారులను సస్పెండ్ చేస్తారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ నిర్ణయంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం కాదు, నేను సరైన పద్ధతిలో పని చేయలేను, ఎందుకంటే నేను అందులో ఫెయిల్ అయిపోయినా, నేను అటువంటి వ్యవహారం చేయలేను, దయచేసి నా రాజీనామా ఆమోదించండి అని చెప్తున్నటువంటి వ్యక్తి ఈ రోజుల్లో మనకు కనబడతారా? అటువంటి వ్యక్తి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏఐసిసి అధ్యక్షుడిగా తమిళనాడులో ఒకప్పుడు, ఇప్పటికీ కూడా కామరాజు గారు అంటే ఇప్పుడు మన కామరాజు గారు అంటే మన దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే గొప్పగా పనిచేసినాడు అటువంటి వ్యక్తి కామరాజు గారు కూడా. అటువంటి వ్యక్తి మన ఏఐసిసి అధ్యక్షుడిగా ఉంటాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారి సార్ మీరు ఎట్లా మంత్రి పదవికి రాజీనామా చేశారు? శాస్త్రి గారి దగ్గరికి శాస్త్రి గారి జీతం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 40 రూపాయలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి శాస్త్రి గారికి 40 రూపాయలు జీతం ఉంది. జీతం తీసుకున్న తర్వాత ఇల్లు గడవాలి, నా పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు ఉండేవి, పిల్లల చదువులు అవి చేయాల్సి వచ్చింది. సరే ఓకే ఆయన వెళ్ళిపోయాడు. ఒక నెల 2 నెలలు, ఒక నెల 15 రోజులు గడిచిన తర్వాత ఆయన ఏం చేసాడు, శాస్త్రి గారి వారి భార్య అడగడం జరిగింది. అక్కడ నాకు ఒక 100 రూపాయలు అవసరం ఉంది, 100 రూపాయలు. మహిళల గురించి మనకు తెలిసిందే కదా, ఎవరన్నా అడిగితే జాలితోన ఆ విధంగా 100 రూపాయలు ఇచ్చిండు సంతోషంగా అంత అయిపోయింది. ఒకరు మళ్ళీ ఒక నెల తర్వాత తెలుగు సమస్య ఇచ్చినాం, మన దగ్గర కూడా ఉండే కదా, నీ దగ్గర ఎక్కడ నాకు తెలియకుండా డబ్బులు అని చెప్పి, అంటే మీరు ఇచ్చిన డబ్బులో మీరు వచ్చేది నెలకొచ్చే జీతంలో కిరాయి కట్టంగా పిల్లల స్కూల్ ఫీజులు అన్ని, కాలేజ్ ఫీజులు అవన్నీ ఖర్చులు రూపాయలు మిగిలించుకుంటున్నా. ఆ మిగిలిన డబ్బులోనే ఈ మిగిలిన డబ్బులతోనే ఈ దాచిపెట్టుకున్నా. ఆయన అడిగింది కాబట్టి ఆయనకి ఇచ్చిన, మళ్ళీ ఒక 2 నెలలు తిరిగి ఇచ్చేసారని చెప్పి. సరే ఆ రోజు అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది. వచ్చే నెల నుంచి నాకు జీతం 40 రూపాయలు వద్దు 30 రూపాయలు ఇవ్వండి సార్, మా ఇంట్లో డబ్బులు ఎక్కువై పక్కింటి వాళ్ళకి కిరాయి కదండి, అప్పులు ఇచ్చే స్థాయి ఉందంట, మాకు 30 రూపాయల జీతం ఇవ్వండి సార్ అని చెప్పేసి ఆయన కామరాజు గారు అడిగారు. అంటే అంత నీతి నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయం ఈ రోజున, అంటే అటువంటి భావజాలతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఒట్టపుచ్చుకోవాలనే విషయం చెప్పడం జరిగింది. ఇది కామరాజు గారు స్వయంగా ఆయన పుస్తకంలో రాసుకున్నారు. కామరాజు గారు స్వయంగా ఆయన డైరీలో రాసుకున్న విషయం. దాన్ని తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో ఈ విషయం ఒక బుక్ లో ప్రింట్ చేసినారు. కాబట్టి అటువంటి భావజాలాలతో మనం ఉన్నవే కానీ, అంటే దేశం కోసం పనిచేస్తాం, అది ఎక్కువ రోజులు ఉండవు. ఈ రోజు వాడు నీకు అవసరం ఉన్నంతసేపు మాత్రమే వాడు నీకు మందు పంపిస్తాడు, అవసరం ఉన్నంతసేపు మాత్రమే వాడు నీకు డబ్బిస్తాడు, అవసరం ఉన్నంతసేపే వాడు నీ గురించి పొగుడుతాడు. కానీ ఏది ఉన్నా ఏది లేకున్నా ఎప్పటికీ మన వెంట నిలిచేది ఆ జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా. అవకాశం వస్తుంది. మీ అందరికీ తెలుసు 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ హయాంలో 30 లక్షల జనాభా ఉండే
ఉండడానికి ఇల్లు లేవు, గుడిసెల్లో ఉండేవాళ్ళు, తినడానికి తిండి లేక ఆకలి పార్టీ అని అందరికీ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రోగం పెట్టుకొని చెప్పండి, అవును నేను బరాబర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి. అదే మనకు జెండా, అదే మన ఎజెండా కూడా. చాలా మంది నాయకులు చెప్తుంటారు కొందరు బీజేపీ గురించి. దేశం కోసం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్క ఇటుక తీసేసి అమ్మేసినట్టు ఇల్లును కూల్ చేస్తే మీ అందరికి అర్థమవుతుందా? మీ అందరికి అర్థమవుతుందా? ఒక్కొక్క ఇటుక అంటే ఈరోజు ప్రభుత్వం మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇక్కడ ములుగు వేయడానికి దగ్గరలో కూడా సర్కార్ మన ఏపీ టూరిజానికి సంబంధించినటువంటి రూమ్స్ ఉంటుండే. హరిత రెస్టారెంట్ ప్రైవేట్ ఇచ్చింది, అది కూడా హరిత రెస్టారెంట్ అనేది కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక రూమ్ 1000 రూపాయలు ఉంటుంది. గవర్నమెంట్ చేతిలో ఉంటే రూమ్ 1000 రూపాయలు ఉంటుంది. ఈరోజు 5000 అయింది. 5000 అంటే సాధారణమైన వ్యక్తులు 5000 పెట్టి ఉండగలుగుతా? ప్రైవేట్ బస్సుల విషయానికి వస్తే గవర్నమెంట్ బస్సు ఈరోజు చాలా మంది బస్సులు పెట్టి ఉంటారు కదా. ఈరోజు ప్రభుత్వ రంగం నుంచి గవర్నమెంట్ బస్సులు మనం నడిపితే ఒక ప్లేస్ నుంచి వరంగల్ నుంచి ముందుకు రావడానికి ఒక 200 రూపాయలు ఉండొచ్చు. అదే ప్రైవేట్ బస్సులు నడిపితే 500 రూపాయలు. అవునా కదా? ప్రజలకు ఇబ్బంది కాకుండా మనం కట్టే పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుల రూపంలో మళ్ళీ మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకురావడానికి ఈరోజు ప్రభుత్వం ఉన్నది. అటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి మీరు. అది ప్రశ్నించడం పట్టేసి ఈ లోకంలో మన లోపల మనమే గొడవలు పడి ఇందాక చెప్తున్నట్టు మీరందరికీ మరొక విషయం చెప్తా. ఇక్కడ ఉండేటువంటి దాదాపు ఇంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు ఉండగా మీరందరూ ఒక్క యూనిటీగా ఉంటే ఈరోజు ఇక్కడ ఈ సరౌండింగ్స్ కాకుండా ఈ ములుగు జిల్లా మొత్తం మరొక పార్టీ పేరు చెప్పడానికి కూడా అంత పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అంత శక్తి ఉంది యువజన కాంగ్రెస్ కి, అంత శక్తి ఉంది యువకులకి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ ఒకే ఖచ్చిత విషయం చెప్తా. అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఇది లాస్ట్ టైం ఒకసారి చెప్పిన అక్కడ స్థానిక సేమ్ అది అచ్చంపేట కూడా రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా మీలాగే యువకులకు ఒకరికొకరి సంబంధం లేకుండా సరే ఇందాక రవి గారు చెప్పినట్టు ఎవరో బాగా వాడిందంటే ఎవరు మాకు తెలియదు మేము అన్నట్టు అదే ఉద్దేశంతోనే అదే పద్ధతిలో ఉండేటోళ్ళు మనకి ఇంటర్ ఇక్కడ చూసుకొని ఏదో రాష్ట్రంలో చూసుకుంటారు. సరే ఇంపార్టెంట్లే విన్నాం లేదు ఎందుకు అనేది కాకుండా కానీ ప్రతి వ్యక్తి మాట్లాడేది కూడా ఇంపార్టెంట్. ఏదో ఒక విషయం గ్రహించగలుగుతారు దాంట్లో నుంచి. అచ్చంపేట విషయానికి వస్తే ఆ రోజు హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.